ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనం 42వ వచనం చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 41, 42 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. అలాగే 47వ వచనంలో ఆఖరి లైన్ చదువుకుందాం. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 47వ వచనంలో ఆఖరి మాట, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, మీరు జీవం కలిగిన దేవుడు ప్రభువా, మీరు మాట్లాడే దేవుడు అయి ఉన్నారు నాయన. తండ్రి, ఈరోజు ప్రభువా మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నాయన. మీ ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. కొంచెం స్తోత్రం. 2000 సంవత్సరాల క్రితము, 2000 సంవత్సరాల పూర్వము యెరూషలేంలో 120 మంది ప్రార్థన చేసుకుంటున్నారు. ఇలాగే ఆ రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోకి నేను వెళ్ళా. ఇంతలో హాఫ్ ఉంటుంది అంతే, ఇంత పెద్ద రూమ్ కాదు అది. అది మేడగది అని అంటున్నారు. మేడగది అని అంటే కింద ఏముంది అని అంటే దావీదు సమాధి ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో దావీదు సమాధి ఉండిద్ది. దానిపైన హాల్ ఉంది, పై రూమ్. అందులో వీళ్ళు కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నారు. ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అని అంటే, దానికి ఎదురుగా అక్కడ విండో ఓపెన్ చేసి చూస్తే దానికి ఎదురుగా ఒలీవ కొండ ఉండిద్ది, కనబడిద్ది. జస్ట్ 1.5 కిలోమీటర్ నడిస్తే ఒలీవ కొండకి వెళ్తాం. యేసు ప్రభు అక్కడ నుండి పరలోకం వెళ్ళారు. పరలోకం వెళ్ళబోయే ముందు వాళ్ళతో చెప్పారు, ఆ ఒలీవ కొండ మీద నిలబడి ఈ 120 మందితో చెప్పారు, మీరు యెరూషలేం నుంచి వెళ్ళొద్దు, తండ్రి మీకు ఒక వాగ్దానం చేశారు, దాని కొరకు మీరు ప్రార్థన చేయండి, మీకు ఆ వాగ్దానం నెరవేరుద్ది అని అంటే, ఆ ఒలీవ కొండ మీద నుండి 1.5 కిలోమీటర్ నడిస్తే ఈ మేడగదిలోకి వచ్చారు. వీళ్ళు ఈ మేడగదిలో వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. 120 మంది ప్రార్థన చేస్తున్నారు. 10 రోజులు కంటిన్యూస్గా ప్రేయర్ చేస్తున్నారు. బ్రేక్ ఇట్లా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కంటిన్యూగా ప్రేయర్ చేస్తున్నారు. అప్పుడు యెరూషలేంలో పండగ జరుగుతూ ఉంది. ఎవరి పండగ వాళ్ళు జరుపుకుంటున్నారు. ఎవరు వీళ్ళని పట్టించుకోవట్లా. వీళ్ళు పండగలో పాల్గొనట్లా. వీళ్ళు ప్రేయర్ చేసుకుంటున్నారు. ఆ యెరూషలేంలోకి చాలా దేశాల నుంచి 100 మంది 1000 మంది వచ్చారు పండగలో పార్టిసిపేట్ చేయటానికి. అయితే వీళ్ళని ఎవరు డిస్టర్బ్ చేయట్లేదు, వీళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు. ఆ మేడగది ఎవరైనా చూడటానికి వస్తే కింద దావీదు సమాధిని చూసి వెళ్ళిపోతారు, పైకి ఎక్కి రారు. ఆ మేడగదిలో ఉండి వీళ్ళు పెద్దగా ప్రార్థన చేసుకుంటా, అలుపు వచ్చినప్పుడు రెస్ట్ తీసుకుంటా, మొత్తానికి 10 రోజులు ప్రేయర్ చేస్తున్నారు. 10 రోజులు వీళ్ళు చేసే ప్రార్థన ఏంటంటే, ప్రభువా మమ్మల్ని మీ ఆత్మతో నింపు నాయనా, ప్రభువా మమ్మల్ని మీ ఆత్మతో నింపు నాయనా, ప్రభువా మమ్మల్ని మీ ఆత్మతో నింపు నాయనా అని ప్రార్థన చేస్తున్నారు. అలా ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అని అంటే, యేసు ప్రభు చెప్పారు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి నేను ఆయన మీకు ప్రామిస్ చేసిన పరిశుద్ధాత్మని మీ మీదకి పంపమని నేను వేడుకుంటాను, మీరు ఇక్కడ ప్రేయర్ చేస్తూ ఉండండి అని చెప్పారు. కాబట్టి యేసు ప్రభు వెళ్ళి అప్పటికి 10 రోజులు అవుతుంది పరలోకం వెళ్ళి. ఆ 10 రోజులు వీళ్ళు ఆ మేడగదిలో కూర్చుని అదే ప్రేయర్ చేస్తూ ఉన్నారు. ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు, ప్రభువా నన్ను నీ ఆత్మతో నింపు అని. మన ఈ మధ్య ఒక సేవకుడు సాక్ష్యం చెప్తా ఉంటుంటే విన్నా. వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ సేవకులు, వాళ్ళు సంఘాన్ని నడిపిస్తూ ఉంటారు. ఈ అబ్బాయి యవ్వన వయసులో ఉండినప్పుడు వాళ్ళు ఎలాగ ఆత్మను పొందుకున్నారో ఈయన కూడా ఆత్మను పొందుకోవాలి అని 3 రోజులు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేశారంట. 3 రోజుల తర్వాత
ఈయనకి ఆత్మచేత నింపబడాల. అప్పుడు ఈయన ఏం చేశారంటే ఓకే అది నాకు కాదేమోనని వదిలేశారు. వీళ్ళు ఎన్ని రోజులు చేశారంటే 10 రోజులు చేశారు. వీళ్ళు 10 రోజులు చేసి ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు. వాళ్ళు 10వ రోజు ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఉదయం 9 గంటల ఆ టైం అప్పుడు సడన్గా ఆకాశంలో నుంచి ఒక బలమైన గాలి వాళ్ళు ఉంటున్న రూమ్లోకి వచ్చింది. వాళ్ళు అప్పుడు కళ్ళు తెరిచి చూశారు. ఒక పెద్ద శబ్దమైనట్టుంది, బలమైన గాలి వచ్చింది. తర్వాత వాళ్ళు చూస్తూ ఉండగానే అగ్ని వాళ్ళ రూమ్లోకి వచ్చేసింది. ఆ అగ్ని చాలా రౌండ్గా ఉంది, మండుతుంది అగ్ని. ఆ అగ్ని వీళ్ళు చూస్తూ ఉండగానే వీళ్ళ మీద పడిపోయింది. అగ్ని వీళ్ళ మీద పడితే అగ్ని వీళ్ళని కాలుస్తుంది. అది ఎట్లా ఉంది అని అంటే వీళ్ళ శరీరాలేమో మట్టైపోట్లా, మసైపోట్లా, బూడిదవట్లా, ఫైర్ వీళ్ళని కాలుస్తుంది. వీళ్ళ నాలుకలు తెరవబడుతున్నాయి. వీళ్ళు ఏదేదో కొత్త కొత్త భాషలు మాట్లాడుతూ ఉన్నారు. 120 మంది మీద ఆకాశం నుండి వచ్చిన దేవుని అగ్ని ఒక్కసారి పడినప్పుడు వీళ్ళందరూ పెద్దగా కేకలు పెట్టి వేరే భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆ శబ్దానికి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ అక్కడికి గ్యాదర్ అయ్యి వచ్చారు. అప్పుడు వాళ్ళు వాక్యం విన్నారు. పేతురు అనే ఆయన వాక్యం చెప్పడం స్టార్ట్ చేశాడు. ఆ వాక్యం విన్న ఆ రోజు 3000 మంది బ్యాప్టిజం తీసుకున్నారు. 3000 మందికి బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం నుంచి ఏం జరిగిందంటే ఇది జరిగింది. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనం చదువుతున్నాను చూడండి. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. ఇక ఆ రోజు సాయంత్రం నుంచి ఏం జరిగింది అని అంటే అపోస్తులు వాక్యం చెప్తున్నారు, వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు, వాళ్ళు సహవాసంలో ఉంటున్నారు, వాళ్ళు రొట్టె విరుస్తున్నారు. ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. 2000 సంవత్సరాల నుంచి అది అప్పుడు స్టార్ట్ అయింది, మేడగది దగ్గర స్టార్ట్ అయింది. అది వాళ్ళు ప్రతిదినమో చేశారు. ఇప్పుడు ఏమైందంటే ఎవ్రీ సండే మనం చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, సహవాసంలో ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, రొట్టె విరవటం అంటే ప్రభు బల్ల ఆరాధన జరుగుతూ ఉంది ఎవ్రీ సండే. ఇప్పటికి 2000 సంవత్సరాలు అవుతుంది, ఏమీ మార్పు లేదు. అదే వాక్యమో, అదే ప్రార్థన, అదే సహవాసమో, అదే రొట్టె విరవటం. తర్వాత వచనంలో ఏం రాయబడిందంటే 2వ అధ్యాయం 47వ వచనం ఆఖరి మాట, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అన్ను దినము వారితో చేర్చుచుండెను అని రాయబడింది. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే సేమ్ ప్యాటర్న్ 2000 సంవత్సరాలుగా నెరవేరుతుంది. ఈ దీంట్లో రక్షణ పొందుతున్న వాళ్ళందరినీ అందులో చేరుస్తూ ఉన్నాడు దేవుడు. మనుషులు ఎవరైతే సంఘంలోకి వస్తున్నారో వాళ్ళు పుడుతున్నారు, చనిపోతున్నారు, పుడుతున్నారు, చనిపోతున్నారు. దేవుడు 2000 సంవత్సరాలుగా ఏం చేస్తున్నాడు అని అంటే ఆ రొట్టె విరవటం, ఆ సహవాసం చేయటం, ఆ ప్రార్థన చేయటం, ఆ అపోస్తుల బోధ ఇప్పటికీ 2000 సంవత్సరాలుగా కంటిన్యూ అవుతుంది. ఇందులోకి దేవుడు ప్రజల్ని చేరుస్తున్నాడు, రక్షణ పొందుతున్న వాళ్ళందరినీ చేరుస్తున్నాడు. కొంతమంది చనిపోతున్నారు. మొత్తానికి అక్కడ ప్రారంభమైంది, ఈరోజు ఇక్కడ వరకు వచ్చింది. 2000 ఇయర్స్ అవుతుంది ఇక్కడ వరకు. దీన్ని మనం ఏమంటున్నామంటే చర్చ్, సంఘం, చర్చెస్గా మనము గ్యాదర్ అవుతా ఉన్నాం. ఇది సంఘం యొక్క చరిత్ర. ఇప్పటి వరకు 2000 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు సేమ్ థింగ్ రొటీన్గా జరుగుతూ ఉంది. ఇక్కడ ఒక విషయం ఏంటి అని అంటే అప్పట్లో చర్చికి బిల్డింగ్ లేదు. అప్పట్లో ప్రతి ఇంట్లో ఈ సహవాస కూటాలు జరుగుతూ ఉండే. ఇప్పుడేమైంది అని అంటే చర్చెస్ అనేవి అక్కడక్కడ బిల్డింగ్స్గా కట్టబడినాయి. ఇక్కడ బిల్డింగ్ అనేది ముఖ్యం కాదు, కానీ దేవుడు రక్షణ పొందుతున్న వారందరినీ ఈ గ్రూప్లోకి జాయిన్ చేస్తున్నాడు. ఈ గ్రూప్ చేసే పని ఏంటంటే, చర్చిలో మీరు చేసే పని ఏంటంటే వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, సహవాసంలో ఉంటారు, రొట్టె విరుస్తారు. దీన్ని ఏమంటారు అని అంటే సంఘం. ఒక అద్భుతమైన విషయం ఏంటి అని అంటే
ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. బేస్ పెంచుతాడు. అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మను దేనియందు అధ్యక్షులనుగా ఉంచును, ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మను గూర్చియు జాగ్రత్తగా ఉండుడి అని రాయబడింది. ఇక్కడ నేను మీకు ఇంకొక విషయం చెప్తాను. అసలు ఈ చర్చ్ అనేది ప్లాన్ చేసింది ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడు. ఆయన ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. చర్చ్ అనేది ఫామ్ అవటానికి గల కారణం ఏంటి అని అంటే యేసు రక్తం. ఎవరైతే యేసు రక్తంతో కడగబడతారో వాళ్ళని ఈ గ్రూప్లోకి తీసుకొచ్చి దేవుడు జాయిన్ చేస్తున్నాడు. ఇప్పుడు దీన్ని ప్లాన్ చేసిన ఆయన, దీని కొరకు రక్తం ఇచ్చిన ఆయన, వాళ్ళిద్దరు పరలోకంలో ఉన్నారు. చర్చిని ప్లాన్ చేసింది ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడు. ఇది ఎలా స్టార్ట్ అయింది అని అంటే యేసయ్య రక్తం ద్వారా స్టార్ట్ అయింది. వాళ్ళిద్దరు పరలోకంలో ఉన్నారు. మరి ఈ భూమి మీద ఉన్న ఈ సంఘాన్ని ఇప్పుడు మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఎవరు చూసుకుంటున్నారు అని అంటే పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఒక వ్యక్తి యేసయ్యా అని పిలిచారు అనుకోండి, రెస్పాండ్ అయ్యేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. తండ్రి అని పిలిచారు అనుకోండి, రెస్పాండ్ అవుతుంది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. ఇప్పుడు భూమి మీద చర్చిని కంప్లీట్గా అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ. ఈయన ఇప్పుడు భూమి మీద ఉన్నారు. ఇక్కడ ఆ వచనం చూడండి, మళ్ళీ చదువుతాను చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, తర్వాత పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను అని రాయబడింది. పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను అని రాయబడింది. అంటే అర్థం ఏంటంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ఇప్పుడు చర్చ్ మొత్తాన్ని ప్లాన్ చేస్తున్నారు, నడిపిస్తున్నారు. ఎవరిని వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఎవరిని తీసుకొని రావాలి, ఎలా ఈ కార్యక్రమాన్ని నడిపించాలి, దీన్ని అంతటినీ ప్లాన్ చేస్తుంది ఎవరు అని అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. టెక్నికల్గా యేసు ప్రభు శరీరంతో మన మధ్య లేరు, తండ్రి అయిన దేవుడు మన మధ్యలో లేరు. మరి ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. వాళ్ళు టెక్నికల్గా వాళ్ళు పరలోకంలో ఉన్నారు. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. ఆయన ఒమ్ని ప్రెజెంట్, అంటే అన్ని స్థలాల్లో ఉంటాడు, అన్ని సమయాల్లో ఉంటాడు. కానీ వాళ్ళు ఇప్పుడు టెక్నికల్గా వాళ్ళ లొకేషన్ మనం చెప్పాలి అని అంటే తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నారు, యేసు ప్రభు తండ్రి సింహాసనంలో కుడి పక్కన కూర్చున్నారు. భూమి మీద ఉంది ఎవరు అని అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. ఇప్పుడు మిమ్మల్ని పరలోకంలోకి తీసుకెళ్ళి, అంటే ఇప్పుడు మీరు పర్సనల్గా తండ్రితో మాట్లాడాలి అనుకోండి, లేదా యేసు ప్రభుతో మాట్లాడాలి అని అనుకోండి, మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళి మాట్లాడించేది, అక్కడ విషయాలు మీకు తీసుకొని చెప్పేది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. మీరు దేవునితో ఏదైతే మాట్లాడుతున్నారో అది ఎవరితో మాట్లాడుతున్నారో అని అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు భూమి మీద సంఘంతో ఉంది ఎవరు అని అంటే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ. మరి పరలోకంలో ఎవరున్నారు? తండ్రి అయిన దేవుడు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నారు. 2000 సంవత్సరాలు 2000 years అవుతుంది. 2000 సంవత్సరాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనతో అంటే సంఘంతో ఉన్నారు. ఒకరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రార్థన చేశాడు. అది చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మో అని చెప్పుచున్నారు, వినువాడును రమ్మో అని చెప్పవలెను అని రాయబడింది. అంటే అర్థం ఏంటంటే పెండ్లి కుమార్తె అంటే మనం సంఘం. 2000 సంవత్సరాల నుంచి ఉన్న ఈ సంఘాన్ని పెండ్లి కుమార్తె అన్నారు. పెండ్లి కుమార్తెతో పాటు ఇప్పుడు ఎవరున్నారు అని అంటే పరిశుద్ధాత్మ, ఆత్మ. బైబిల్ని చదువుకుంటా మనం లాస్ట్ పేజీలోకి వస్తే
ఆఖరి పేజీలో వీళ్ళిద్దరూ పరలోకం వైపు తిరిగి పరలోకంలో ఉన్న యేసయ్యని రమ్ము అని పిలుస్తున్నారు. ఎవరు అని అంటే సంఘం, పరిశుద్ధాత్మ. ఇప్పుడు భూమి మీద దేవునికి విలువైన రెండు ఉన్నాయి. ఒకటి దేవుని సంఘం, రెండు దేవుని ఆత్మ. సంఘం అంటే మనం, దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. మనం ఇద్దరమే ఈ భూమి మీద ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు సంఘంతో ఏమని చెప్తున్నాడు అని అంటే, అటు చూడు, పరలోకం వైపు చూడు. పరలోకంలో తండ్రి అయిన దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు ఉన్నారు. ఇప్పుడు నువ్వు యేసయ్యని ఏమని చెప్పాలి అని అంటే రమ్ము అని చెప్పాలి అని పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు. మీకు ఇంకా డైరెక్ట్గా చెప్పాలి అని అంటే ఏంటంటే, పరిశుద్ధాత్మ ఆయన పని ఏంటంటే మనల్ని ప్రిపేర్ చేసి యేసయ్యని పిలుస్తాడు. అప్పుడు యేసయ్య వచ్చి మనల్ని భూమి మీద నుంచి లిఫ్ట్ చేసి పరలోకంలోకి తీసుకెళ్తాడు. ఇది పరిశుద్ధాత్మ చేసే ఆఖరి పని. పరిశుద్ధాత్మ సంఘంతో చేసే ఆఖరి పని. పరిశుద్ధాత్మ దేవుడు 2000 సంవత్సరాల నుంచి ఈ భూమి మీద ఉంటున్నారు. 2000 సంవత్సరాల నుంచి సంఘాన్ని అడ్మినిస్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. సంఘానికి కావాల్సినవన్నీ చూసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ఎందుకున్నాను? మీరెందుకు ఇంత ప్రయాసపడి ఇక్కడికి వచ్చారు? వేరే చోట ప్రార్థన జరుగుతుంటే అక్కడెందుకు జనాలు ఉంటున్నారు? అక్కడెందుకు సేవకులు ఉంటున్నారు? వీటన్నిటిని అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ. ఈ మీటింగ్ని ఎలా ప్లాన్ చేయాలి, ఆ మీటింగ్లో జనాన్ని ఎలా తీసుకుని రావాలి, ఆ మీటింగ్లోకి ఎలాంటి సేవకులను తీసుకుని రావాలి, ఆ సేవకుల ద్వారా ఎలాంటి వాక్యాన్ని అందించాలి, ఇదంతా చూస్తుంది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ. ఇట్ ఈస్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు ఎవరిని పిలిచినా రారు, ఎవరు ఎక్కడికి రారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్లాన్డ్ బై ద హోలీ స్పిరిట్. అది పరిశుద్ధాత్మ ప్లాన్ చేస్తున్నారు. అది మీకు తెలీదు. మీరెందుకు వస్తున్నారో మీకు తెలీదు. మీరు అనుకుంటున్నారు మీరు నీట్గా స్నానం చేసి పౌడర్ అద్దుకుని నీట్గా నడుచుకుంటే ఇక్కడికి వస్తున్నారు అని మీరు అనుకోవచ్చు. నేను అనుకోవచ్చు నేను సభ పెడితే జనం వస్తున్నారని నేను అనుకోవచ్చు. నో, అట్లా కాదు. ఇది సంబడి ఈజ్ బిహైండ్ దిస్. ఇలాంటి ప్రతి ప్రార్థనా కూటంలో, ఇలాంటి ప్రతి సంఘంలో, ప్రతి చోట సంబడి ఈజ్ ప్లానింగ్ బిహైండ్ అస్. సంబడి ఈజ్ ప్లానింగ్. ఎవరో ప్లాన్ చేస్తున్నారు. ఆ ఎవరో అని అంటే పరిశుద్ధాత్మ. ఈయన ఎప్పటి వరకు ఉంటారు అని అంటే మనంతట మనము ఈ 70 కేజీలు 80 కేజీల శరీరాన్ని లిఫ్ట్ చేసి మనం ఆకాశంలోకి వెళ్ళలేము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని భూమి మీద ఉంచుతున్నాడు. ఎంతకాలం ఉంచుతాడు అని అంటే ఆయనకు ఒక టైం ఇవ్వబడింది. ఆ టైం అయ్యేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉంటారు. ఉండి మనల్ని ఏం చేస్తారు అని అంటే హీఈస్ ప్రిపేరింగ్ అస్. నువ్వెందుకు ప్రార్థన చేస్తావో నీకు తెలీదు, కానీ ప్రార్థన చేయాలనిపించింది. నువ్వు ప్రార్థన చేస్తున్నావు. నువ్వెందుకు వాక్యం చదువుతున్నావో నీకు తెలీదు, కానీ నీ మనసులో అనిపించింది వాక్యం చదవాలి అని, అందుకు నువ్వు చదువుతున్నావు. నువ్వెందుకు ఫాస్టింగ్ ఉంటున్నావో నీకు తెలీదు, నీకు అనిపించింది ఫాస్టింగ్ ఉండాలి అని. అలా ఫాస్టింగ్ ఎందుకు ఉంటున్నావు అని అంటే సంబడి ఈజ్ లీడింగ్ యూ. ఎవరో నీకు చెప్తున్నారు. ఆయన నువ్వు చోట్ల ఆయన స్వరాన్ని మనం వింటలా, బట్ ఆయన మూవ్ చేస్తున్నారు, నిన్ను ఆయన కదిలిస్తున్నారు. ఆయన పని ఏంటంటే హీఈస్ ప్రిపేరింగ్. ఆయన స్టార్ట్ చేశాడు, ఆయనే ముగిస్తారు. ఆయన ప్రిపేర్ చేస్తున్నారు. ఒకరోజు ఆయన ఏం చేయబోతున్నారు అని అంటే యేసయ్యని పిలుస్తారు. మనం పిలిస్తే యేసు ప్రభు రాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సిద్ధపరిచి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనము సంఘం అనేది రెడీ అయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశం వైపు తిరిగి సంఘాన్ని కూడా ఆకాశం వైపు తిప్పి యేసయ్యని పిలుస్తాడు. ప్రభు అయిన యేసు రమ్ము అని పిలుస్తాడు. అప్పుడు యేసు ప్రభు మేఘాల మీదకు వస్తారు. అప్పుడు ఒక బోర మోగిద్ది, సంఘం ఎత్తబడిద్ది, మనం పరలోకంలోకి వెళ్ళిపోతాం. కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. ఇక్కడ భూమి మీద హార్డ్ వర్క్ చేస్తుంది ఎవరు అని అంటే పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్. హీఈస్ డూయింగ్ ద ఎంటైర్ వర్క్. ఆయన సమస్తాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని ఇట్లా ప్రిపేర్ చేస్తూ ఉంటుంటే ఒక అద్భుతమైన మాట నేను బైబిల్లో చదివానండి. ఒకసారి సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం
మొదటి వచనం నుండి నేను చదువుతాను. ఒకసారి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నుండి. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు అని రాయబడింది. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటి అని అంటే, దేవుడు మాట్లాడట్లా, దేవుడు సైలెంట్గా ఉన్నాడు. వాళ్ళ దగ్గర ధర్మశాస్త్రం ఉంది. ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు అప్పటికి రాయబడి ఉంది. ఆ ధర్మశాస్త్రాన్ని యెహోషువ చదివాడు, యెహోషువ ధ్యానం చేశాడు, యెహోషువ బోధించాడు. ఆ ధర్మశాస్త్రం గ్రంథము ఈ మందిరంలో ఉంది, ఈ ప్రత్యక్షపు గుడారంలో ఉంది. ఎక్కడైతే ఏలీ ప్రధాన యాజకుడిగా ఉన్నాడో అదే ప్రత్యక్షపు గుడారంలో ధర్మశాస్త్రం ఉంది. ధర్మశాస్త్రం అంటే ఏంటి? ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఆ 5 పుస్తకాలు అవి ఉన్నాయి. అవి వాళ్ళు చదువుతున్నారు. సబ్బాతు రోజు సంఘంలో వాళ్ళు వాక్యాన్ని చదువుతారు, వాక్యాన్ని బోధిస్తారు. వాళ్ళు ప్రతి దినమో ఉదయమో సాయంత్రమో వాళ్ళు బలులు అర్పిస్తున్నారు. వాళ్ళు దేవునికి బలి అర్పిస్తున్నారు, వాక్యం వింటున్నారు, వాక్యం చదువుతున్నారు, వాక్యం బోధిస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు. కానీ ఒకటి మిస్ అయింది. అదేంటంటే గాడ్ ఈజ్ నాట్ స్పీకింగ్. దేవుడు సైలెంట్గా ఉన్నాడు. ఎవరితో ఏం మాట్లాడట్లా, ఎవరికి ఒక దర్శనం రాలా, ఎవరికి ఒక కళ రాలా, ఎవరు దేవుని స్వరాన్ని వింటలా, ఎవరు దేవుని ప్రత్యక్షతలు పొందుకోవట్లా. అది అరుదుగా ఉంది. అంటే అది అందరికీ తటస్థించట్లా, అది అందరికీ జరగట్లా. మీరు ఆదివారం రోజు మీకు వీలైతే హైదరాబాద్లో దాదాపుగా ఒక 1500 చిన్న చిన్న చర్చెస్ ఉన్నాయి. 1500 3000 చర్చెస్ ఉన్నాయి హైదరాబాద్లో. టైం దొరికితే ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని చర్చెస్ తిరిగి వాళ్ళు చెప్పే సాక్ష్యాలు వినండి. అక్కడక్కడ కొన్ని సాక్ష్యాలు మనం ఏం వింటాము అని అంటే, నాతో దేవుడు మాట్లాడాడు, అందుకు నేను ఇట్లా చేశాను, నాకు దేవుడు ఇలా చూపించాడు, అందుకు నేను ఇలా వెళ్ళాను అని చెప్తారు. అంటే ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు కొంతమందితో, ఇప్పుడు దేవుడు కొన్ని చూపిస్తున్నాడు. కానీ మీరు ఈ సమూయేలు గ్రంథం రాసే టైంలో, ఈ సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు మీరు యెరూషలేములోకి, ఇశ్రాయేలు దేశంలోకి, ఆ ప్రాంతాల్లోకి వెళ్తే ఒక్క ప్రాఫెట్ లేడు. అంటే ఒక్క వ్యక్తి కూడా నాతో దేవుడు మాట్లాడాడు అని చెప్పలేరు. నాకు దేవుడు ప్రత్యక్షమై దేవుని స్వరం నాకు వినబడింది అని చెప్పలేరు. గాడ్ ఈజ్ సైలెంట్. అంటే వాక్యం ఉంది, ప్రార్థన ఉంది, ఉపవాసం ఉంది, ఆరాధన ఉంది, అన్నీ ఉన్నాయి. బట్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఈజ్ మిస్సింగ్. యెహోవా ప్రత్యక్షతలో ఆగిపోయినాయి. ఏం మాట్లాడట్లా, దేవుడు సైలెంట్గా ఉన్నాడు. కానీ ఎవరికి తోచినట్లు వాళ్ళు, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒకసారి దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేసి న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయము 25వ వచనం. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చెను అని రాయబడింది. ఈ న్యాయాధిపతుల గ్రంథం ముగిసేసరికి ఒక స్టేట్మెంట్తో ముగించబడింది. ప్రతి వాడు తన ఇష్టానుసారంగా బ్రతకటం స్టార్ట్ చేశాడు. అంటే దేవుడు మాట్లాడట్లా, దేవుడు చెప్పట్లా, దేవుడు ప్రత్యక్షం అవట్లా. వాళ్ళకు ఒక లీడర్ లేరు. వాళ్ళు అట్లా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వస్తారు, వాళ్ళు దేవుని మందిరంలోకి వస్తారు, వాళ్ళు ఇవ్వాల్సిన బలేదో ఇస్తారు, చేయాల్సిన ప్రార్థన ఏదో చేస్తారు, చదవాల్సిన వాక్యం ఏదో చదువుతారు, వెళ్ళిపోతారు. అయితే ప్రాబ్లం ఏంటంటే గాడ్ ఈజ్ నాట్ స్పీకింగ్. దేవుడు వాళ్ళతో మాట్లాడట్లా. కానీ దేవునికి అనిపించింది ఇప్పుడు నేను మాట్లాడాలి అని అనుకున్నాడు. ఎవరు రెడీగా ఉన్నారు? ఎవరు ఆయనకు అందుబాటులో లేరు. యాక్చువల్గా ఏలీతో మాట్లాడాలి. ఏలీ జనరేషన్ అయిపోయింది. ఏలీ ముసలాయన అయిపోయాడు. అంటే ఆయన ప్రధాన యాజకుడు, చాలా లావుగా ఉంటాడు.
ఆయన కళ్ళు డిమ్గా అయిపోయినాయి. చీకటి పడితే ఆయన కళ్ళు కనపడవు, ఉదయం అప్పుడు కూడా కనపడవు. ఆయన బ్లైండ్, గుడ్డివాడుగా మారిపోయాడు. ఆయనకి కంటి చూపు తగ్గింది. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే పైన పనులు చేస్తూ ఉన్నాడు. వాళ్ళ కుమారులు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ తీసుకున్నారు. వాళ్ళ కుమారులు దేవునితో సరిగ్గా నడవట్లేదు. వాళ్ళు యెహోవాని ఎరుగని వారయ్యారు. వాళ్ళకి దేవుడి గురించి ఏమీ తెలియదు. వాళ్ళు దేవుని పని చేస్తున్నారు కానీ దేవుని గురించి ఏమీ తెలీదు. దేవుడికి వ్యతిరేకమైన పాపం వాళ్ళు చేస్తూ ఉన్నారు. అలాంటి దినాల్లో సమూయేలు బహుశా 8 సంవత్సరాలు ఉండొచ్చు, 12 సంవత్సరాల వయసు ఉండొచ్చు. రాత్రి అయింది, అందరు ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. ఏలి మంచం బయట వేసుకున్నాడు, ఆయన నిద్రపోబోతున్నాడు. సమూయేలు ఈయన ఎక్కడ పడుకుంటాడు? ఎవరి ఇంట్లో ఆశ్రయం లేదు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నారు. ఈ సమూయేలు యొక్క తల్లి ఇతన్ని మందిరంలో వదిలిపెట్టేసి వెళ్ళిపోయింది. 8 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల మధ్యలో వయసు ఉంటుంది. ఇంక ఈయన ఎక్కడ పడుకుంటాడంటే మందిరంలోనే పడుకోవాలి. మందిరంలో పరిశుద్ధ స్థలంలో సమూయేలు పడుకున్నాడు. అతి పరిశుద్ధ స్థలంలో మందసం ఉంది. ఒకవేళ సమూయేలు పోయి మందసాన్ని అంటుకుంటే సమూయేలు చనిపోతాడు. అది మోస్ట్ డేంజరస్ ప్లేస్. అది ఆ స్థలంలో యాజకులే వెళ్ళాలి. ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి ఆ మందసం దగ్గరికి వెళ్ళాలి. అలాంటి డేంజరస్ లొకేషన్లో సమూయేలు పడుకుంటున్నాడు. ఏలి ఏమంటలా అంటే అంత కేర్లెస్గా ఉంది, ఎవరు పట్టించుకోవట్లా. ఏలి ఆ మందసం దగ్గర పడుకున్నాడు. ఆ వచనం చాలా బాగుంటుంది, ఒకసారి చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను అని రాయబడింది. ఇక్కడ చూడండి, దీపం ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను అని రాయబడింది. మందసమున్న మందిరంలో సమూయేలు పడుకున్నాడు. ఇప్పుడు మందసం గురించి ఎందుకు పెద్దగా ఆలోచించట్లేదు అని అంటే, వాయిస్ రాట్లా. మందసంలో నుంచి వాయిస్ రావాలి, మందసంలో నుంచి దేవుడు మాట్లాడాలి. దేవుడు ఏలీతో మాట్లాడట్లా, ప్రధాన యాజకుడు, ప్రవక్తలు లేరు, ఎవరు మాట్లాడట్లా. ఆ మందసానికి అప్పుడు ఇంపార్టెన్స్ తగ్గుతూ ఉంటుంది. ఆ టైంలో దేవుడు ఆ 8-12 సంవత్సరాల మధ్యలో ఉన్న బాలుడైన సమూయేలు అక్కడ పడుకొని ఉంటే దేవుడు సమూయేలుని పిలిచాడు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ తర్వాత వచనం 7వ వచనం చూడండి. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు అని రాయబడింది. ఆ 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ 2 వచనాలు చూడండి ఎట్లా ఉన్నాయో. సమూయేలు ఏలి ఎదుట పరిచర్య చేస్తున్నాడు, కానీ సమూయేలుకి యెహోవా అంటే ఎవరో తెలియదు. యెహోవా అంటే ఎవరో తెలియదంట. 1వ వచనంలో ఏముందంటే ఆయన యెహోవాకి పరిచర్య చేస్తున్నాడు. 7వ వచనంలో ఏముందంటే సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను అని రాయబడింది. మీకు ఒక మాట చెప్తాను, మీరు యేసయ్యకే ప్రార్థన చేస్తున్నారు, మీరు యేసయ్యనే ఆరాధన చేస్తున్నారు, మీరు యేసు ప్రభు వాక్యమే వింటున్నారు, కానీ చాలామందికి యేసు ప్రభు తెలియదు. మీకు అర్థమవుతుందా? మీరు యేసయ్యకే ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం చేస్తున్నారు, యేసు ప్రభు గురించే వాక్యం వింటున్నారు, యేసు ప్రభుకే మీరు ఆరాధన చేస్తున్నారు, యేసయ్యకే కానుకలు ఇస్తున్నారు, సమస్తం యేసయ్యకే కనెక్టెడ్. కానీ చాలామంది యేసయ్యని ఎరుగకుండెను అని రాయబడుతుంది. ఇక్కడ క్రైస్తవులుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? అసలు నిజంగా మీకు యేసు ప్రభు తెలుసా? యేసు ప్రభుతోటి ఆ రిలేషన్షిప్ మీతో ఉందా? యేసు ప్రభు తనను తాను మీకు ప్రత్యక్షపరుచుకుంటున్నాడా?
ఇది నేను నీకు ఎందుకు చెప్తున్నాను అంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడని చెప్పాను కదా. ఆయన ఏం చేయబోతున్నాడంటే, మనల్ని లిఫ్ట్ చేసి తీసుకుపోయి యేసు ప్రభు ఎదుట నిలబెడతారు. మనల్ని ఈ భూమి మీద నుంచి తీసుకుపోయి ఈ తండ్రి అయిన దేవుని ఎదుట నిలబెడతారు. మీరు ఫస్ట్ టైం యేసు ప్రభుని కలిసినప్పుడు అదేదో కొత్త వింతగా ఉండకూడదు. ఫస్ట్ టైం ఒక కొత్త వ్యక్తిని కలుస్తున్నట్లుగా మీకు ఉండకూడదు. మీకు అర్థమైందా? యేసు ప్రభుని కలవటం అంటే ఏంటంటే, ఒక ఆయన నాకు ఫోన్ చేశారు. ఆయన ఏమన్నారంటే, బ్రదర్ నేను మీకు తెలియదు కానీ మీరు నాకు బాగా తెలుసు. ప్రతి ఆదివారం మీరు మా ఇంట్లోకి వచ్చి నాతో మాట్లాడుతున్నారు అని అన్నారు. అంటే వాక్యం టీవీ ద్వారా వింటున్నారు కదా, ఆయన ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే నీ గురించి నాకు అంతా తెలుసు కానీ నా గురించే నీకు తెలీదు అని అన్నాడు. కానీ యేసు ప్రభుతో అలా వర్కౌట్ అవ్వదు. యేసు ప్రభుని నువ్వు పర్సనల్గా తెలుసుకోవాలి. యేసు ప్రభు సన్నిధిలో నీకు ఒక రిలేషన్షిప్ ఉండాలి. యు మస్ట్ గెట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. నేను యేసు ప్రభు ఎదుట నిలబడబోయే ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అసలు నిజంగా మీకు యేసు ప్రభు తెలుసా? యేసు ప్రభు మీతో కమ్యూనికేట్ చేస్తున్నారా? యేసు ప్రభు మీతో ఏమన్నా మాట్లాడుతున్నారా? ఇట్ ఈజ్ పాసిబుల్. యేసయ్యని కలవటము సాధ్యమవుతుంది. యేసయ్యని మనం కలుసుకోగలుగుతాము. కానీ ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకోవటానికి ఇష్టపడుతున్నారు. ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకుంటారు. మీకు యేసు ప్రభు గురించి తెలియటం అంటే ఏంటి అంటే, బక్సింగ్ గారు అని ఒక ఆయన ఉన్నాడు, చాలా అద్భుతమైన సేవకుడు. ఆయన రాత్రి సాయంత్రం 6-7 స్టిల్ వాయిస్, మెల్లనైన చిన్నని స్వరము వినబడేదంట. నా కుమారుడా అని వినబడేదంట. అంత డీప్ స్లీప్లో ఉండిన మనిషి ఆ వాయిస్ వినబడిన వెంటనే ఆయన బ్లాంకెట్ కింద వేసేసి మోకరించి, నాయనా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, మాట్లాడు ప్రభువా అనేవారంట. అంటే యేసు ప్రభు మాట్లాడతారు. యేసు ప్రభు మనతో కమ్యూనికేట్ చేస్తారు. యేసు ప్రభు మనకి తనను తాను ప్రత్యక్షపరుచుకుంటారు. లాస్ట్ డేస్లో ఉన్న సంఘము ఇప్పుడు మనం దేని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి అని అంటే, దేవుని సేవ చేయటం ముఖ్యం కాదు, దేవుని వాక్యం వినటం ముఖ్యం కాదు, దేవుని ఆరాధన చేయటం ముఖ్యం కాదు, దేవుని కొరకు మనం ఏదో సాహసాలు చేయటం ముఖ్యం కాదు. అసలు ఆయన పర్సనల్గా మనకు తెలుసా? అసలు యేసు క్రీస్తు ప్రభు వారిని నువ్వు పరిచయం చేసుకున్నావా? నువ్వు పరిచయం చేసుకోవటం అంటే ఏంటంటే, హ్యావ్ యూ ఎవర్ ట్రై టు లిసన్ హిస్ వాయిస్? ఆయన స్వరాన్ని ఎప్పుడైనా వినటానికి ట్రై చేసావా? ఎప్పుడైనా ఆయన ఏం చెప్తాడో తెలుసుకోవటానికి కనిపెట్టడం స్టార్ట్ చేశారా? ఈ వచనం మళ్ళీ చదువుతాను చూడండి, 3వ అధ్యాయం 7వ వచనం. సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను, యెహోవా వాక్కు అతనికి ఇంకా ప్రత్యక్షం కాలేదు. 8వ వచనం. యెహోవా 3వ మారు సమూయేలును పిలవగా అతడు లేచి ఏలీ దగ్గరకు పోయి, చిత్తము నీవు నన్ను పిలిచితివే, ఇదిగో వచ్చితిననగా ఏలీ యెహోవా ఆ బాలుని పిలిచినని గ్రహించి, నీవు పోయి పండుకోము, ఎవరైనా నిన్ను పిలిచిన ఎడల యెహోవా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ నిమ్మని చెప్పమని సమూయేలుతో అనగా, సమూయేలు పోయి తన స్థలమందు పండుకొనెను. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను అని రాయబడి. ఇది చదువుతా ఉంటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంది. బయట ప్రధాన యాజకుడు ఉన్నాడు, దేవుడు ఆయనతో మాట్లాడవచ్చు, దేవుడు పిల్లోడితో మాట్లాడుతున్నాడు. భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, జీవం కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, అబ్రహాము ఇస్సాకు యాకోబులతో మాట్లాడిన దేవుడు, ద గ్రేట్ అండ్ మైటీ అండ్ టెరిబుల్ గాడ్,
భయంకరుడు భీకరుడు అయిన దేవుడు ఆ మందసం దగ్గర నుండి ఆ పిల్లోడితో మాట్లాడుతున్నాడు. తనను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. ఏలీతో మాట్లాడలేకపోతున్నాడు. ఏలీ కుమారులు యాజకులు వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాడు. ఏలీ ఎందుకు దేవుని స్వరాన్ని వినలేకపోయాడు అర్థం కావట్లా. కానీ సమూయేలు బాలుడుగా ఉండి దేవుని స్వరాన్ని వింటున్నాడు ఫస్ట్ టైం. ఆ వచనం చూడండి, 10వ వచనము. తర్వాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలవగా సమూయేలు ప్రత్యక్షమై నిలిచి. ఆ రాత్రి ఆ గుడారంలో సమూయేలుకి ఏం కనపడిందో మనకు తెలియదు. బైబిల్ చెబుతుంది ఆయన ప్రత్యక్షమయ్యాడు, ఆయన నిలబడ్డాడు, ఆయన మాట్లాడుతున్నాడు. సమూయేలు ఏం రూపాన్ని చూశాడో మనకి బైబిల్లో మొత్తం రాయలా. సమూయేలుతో దేవుడు ఎలా మాట్లాడాడో మనకు మొత్తం రాయలా. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? టైం. మనము లాస్ట్ దినంలో ఉన్నాం. ఇప్పుడు మనకి టైం అనేది ఉంది. కొద్ది దినాల తర్వాత టైం ఉండదు. ఈ టైంని మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసా? దేవుని ప్రత్యక్షత కొరకు ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు దేవుని ప్రత్యక్షత పొందుకోవాలి. ఇప్పుడు దేవుడు మనతో పర్సనల్గా మాట్లాడే అనుభవంలోకి మనం రావాలి. అది ఇలా అవ్వదు. ఇంత బిజీ షెడ్యూల్లో మనము ఇలా చూసుకుంటూ ఉంటాం. ఈవెన్ దేవుని వాక్యం వినేటప్పుడు, దేవుని పని చేసేటప్పుడు మనం ఇలా చూసుకుంటూ ఉంటున్నాం. టైం లేదు మనం దేవుని సన్నిధిలో గడపటానికి. దేవుడు 5 నిమిషాలు 10 నిమిషాలు సమయం ఉండే వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉండలేడు. లోకంలో మనం ఎక్కువ టైంని ఇన్వెస్ట్ చేయలేము. ఈరోజు న్యూస్ చూసారా? మధ్యాహ్నం అంటే ఉదయం జరిగింది, ఇది 11 గంటల ఆ టైం. అప్పుడు ఆ మయన్మార్, థాయిలాండ్, బ్యాంకాక్ మొత్తం ఊగిపోయింది. ఇట్లా 7.2 నుంచి 7.7 వరకు ఎర్త్క్వేక్ వచ్చింది. భయంకరమైన ఎర్త్క్వేక్. అదే ఎర్త్క్వేక్ గనక హైదరాబాదులో వస్తే, అఫీషియల్గా హైదరాబాదులో 1,50,00,000 మంది ఉన్నారు. అన్అఫీషియల్గా 2 కోట్ల మంది దాకా ఈ హైదరాబాదులో ఉన్నారు. అన్అఫీషియల్ లెక్కల ప్రకారం 7.2, 7.7 ఇంత మ్యాగ్నిట్యూడ్లో ఎర్త్క్వేక్ వచ్చింది, భూకంపం వచ్చింది. ఆ దెబ్బకి 25 అంతస్తుల బిల్డింగ్ కూడా కుప్పకూలిపోయింది. పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ ఇలా ఊగిపోయినాయి. రేపు వార్తల్లో చూస్తే కానీ తెలుస్తుంది ఎంతమంది చనిపోయారు అని. మయన్మార్లో వచ్చింది, థాయిలాండ్లో వచ్చింది, అది బ్యాంకాక్లో వచ్చింది. ఆ బెల్ట్ మొత్తం మూవ్ అయ్యింది. ఇందులో వింతేముంది అని అంటారు. ఇంకో న్యూస్ చెబుతా. ట్రంప్ ఒక మాట అన్నాడు, యూరప్ దేశాలన్నీ ఒకటైపోయినాయి, అవి వాళ్ళ దేశంలో ఏం చెప్తున్నాయి అని అంటే యుద్ధం వచ్చింది అని చెబుతుంది. ట్రంప్ యెమెన్లో ఈ మిసైల్స్ని కొడతా ఉంటుంటే ఇరాక్ మొన్న రాత్రి ఏం చూపించాడు అని అంటే, ఇరాక్లో అండర్ గ్రౌండ్లో ఒక సిటీ కట్టుకున్నాడు. అందులో ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయగలిగిన బాంబులన్నీ పెట్టి ఉంచాడు. అతను తలుచుకుంటే మొత్తం డెస్ట్రాయ్ చేయగలుగుతాడు. అది మొత్తం ఒక 80 సెకండ్ల వీడియో తీసి ప్రపంచానికి చూపించి మాతో పెట్టుకుంటే చాలా టెరిబుల్గా ఉంటుంది అని అంటున్నాడు. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధానికి అంత రెడీ అయిపోయింది. మనం ఇట్లా మాట్లాడుకుంటూనే ఉంటాం, ఫ్రైడే ప్రేయర్ పెట్టుకుంటూనే ఉంటాం. 3వ ప్రపంచ యుద్ధం వచ్చింది. జనము మీదకి జనం లెగుస్తున్నారు, రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తున్నాము. భూకంపాలు వస్తున్నాయి, యుద్ధాలు వస్తున్నాయి, యుద్ధ సమాచారాలు వస్తున్నాయి. మొన్న చెప్పాం కదా, ఇవన్నీ ఏమవుతాయి అని అంటే వేదనలకి ప్రారంభం. ఒకసారి చూడండి, అది మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం నుండి చదువుతున్నాను చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనిడి. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతమో వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను
భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. మీరు ఎక్కడున్నారో తెలుసా? ఇంత పెద్ద భూకంపం, అది మామూలు భూకంపం కాదు. ఈ రాత్రి మయన్మార్లో, థాయిలాండ్లో, బ్యాంకాక్లో, ఈవెన్ జపాన్లో వాళ్ళు నిద్రపోవట్లేదు. వాళ్ళు వీధుల్లోకి వెళ్ళిపోయి పడుకోబోతున్నారు. ఇంట్లో పడుకోరు ఈ రాత్రి. ఎందుకు అని అంటే సునామీ హెచ్చరిక ఇచ్చారు. సునామీ రావచ్చు అని చెబుతున్నారు. ఈ రాత్రి 8 వచ్చింది అనుకోండి, 7.2 నుంచి 7.7 వరకు వచ్చింది రెక్టర్ స్కేల్ మీద. 8 ఇంకోసారి వచ్చింది అనుకోండి, మొత్తం పేకమేడలు కూలినట్టు మొత్తం కూలి కింద పడతాయి, కుప్పకూలిపోతాయి. భూకంపాలు రాలేదు అని కాదు, భూకంపాలు ఇప్పటి వరకు రాలేదా అని మీరు నన్ను అడగొచ్చు. యుద్ధాలు ఇంతకుముందు జరగలేదా అని అడగొచ్చు. ఇంతకుముందు జరిగినవి వేరు, ఇప్పుడు జరుగుతున్నవి వేరు. ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధం వస్తుంది. ప్రపంచ యుద్ధాల గురించి మత్తయి సువార్త 24లో చెప్పబడింది. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు అని అంటే ప్రపంచం మొత్తం జరిగే యుద్ధాలు ఇవి. ఇది ఇలా జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగింది, తర్వాత 2వ ప్రపంచ యుద్ధంలో జరిగింది, ఇప్పుడు 3వ ప్రపంచ యుద్ధంలో వస్తుంది. ఇప్పుడు వస్తుంది అని అంటే మొదటి ప్రపంచంలో నెరవేరింది, 2వ ప్రపంచంలో నెరవేరింది. ఈ 3వ ప్రపంచ యుద్ధానికి ముందు నెరవేరింది ఏంటి అని అంటే ఇశ్రాయేలు దేశం ఒక దేశంగా ఫామ్ అవటం. మొదటి ప్రపంచ యుద్ధంలో యుద్ధాలు, యుద్ధ సమాచారాలు విన్నా మనకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే అప్పుడు ఇశ్రాయేలు ఒక దేశంగా లేదు. 2వ ప్రపంచ యుద్ధంలో యుద్ధాలు, యుద్ధ సమాచారాలు విన్నా అప్పుడు దాంతో మనకు అసలు పని లేదు, ఎందుకంటే అప్పుడు ఇశ్రాయేలు దేశము ఒక దేశంగా ఫామ్ అవ్వాల. కానీ ఇప్పుడు ఇశ్రాయేలు దేశము భూమి మీద ఫామ్ అయింది. అది ఫామ్ అయిన తర్వాత రాయబడుతున్న ప్రవచనాలు, నెరవేరుతున్న ప్రవచనాలు ఇప్పుడు ఇంతకుముందు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఇంతకుముందుకి ఇప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు ఇవి పెరుగుతున్నాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అంతం ఎప్పుడు వచ్చింది అని అంటే ఆ వచనం కూడా చదివాం ఒకసారి. 14వ వచనం చూడండి. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును. అటు తర్వాత అంతం వచ్చును. అందరు చెప్పండి, అటు తర్వాత అంతం వచ్చును. అంతం రావాలి అని అంటే ఈ రాజ్య సువార్త లోకమందంతటా ప్రకటింపబడాలి. ఇప్పుడు ఎవరు ప్రకటిస్తారు? ప్రకటించేది ఎవరు? లోకమందంతటా ప్రకటించేది ఎవరు అంటే మీరే. మీరెందుకు ప్రకటిస్తారు? ఎందుకు ప్రకటిస్తారు అని అంటే ఈ రాత్రి యేసయ్య ప్రత్యక్షం అవ్వబోతున్నాడు. ఇక్కడ నుండి ప్రత్యక్షతలు అరుదుగా ఉంటున్నాయి అని అనరు. ఇక్కడ నుంచి ప్రత్యక్షతలు ఎక్కువ అవబోతున్నాయి. ఒకవైపు మనం యుద్ధాలు, యుద్ధ సమాచారాలు చూస్తున్నాము, ఇంకోవైపు భూకంపాలు చూస్తున్నాము. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. వేదనల మధ్య మనము సువార్తని భూదిగంతాల వరకు తీసుకెళ్ళబోతున్నాం. సువార్త ఎప్పుడు వెళ్ళబోతుంది అని అంటే అంతానికి ముందు, వేదనలకి మధ్యలో ప్రపంచమంతా యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, భయంకరమైన భూకంపాలు, తెగుళ్ళు, కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు టేక్ ద గాస్పుల్. పంజాబ్ ప్రాంతంలో ఒకసారి ఒక సేవకుడు, అప్పుడు ఇండియా పాకిస్తాన్గా డివైడ్ అవలా, అప్పుడు ఇండియా పాకిస్తాన్ కలిసి ఒకటే భారతదేశంగా ఉండేది. ఆ టైంలో ఒక సేవకుడు అక్కడ నిలబడి కరపత్రాలు పంచుతూ ఉన్నారు, యేసు ప్రభు గురించిన సువార్త ప్రకటిస్తూ ఉన్నారు. అందరూ ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అందరూ వాక్యాన్ని చూస్తున్నారు, ఆ కరపత్రాన్ని ఇలా పడేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు ఈయన చెప్పే సువార్త వింటలా. ఆ రోజు రాత్రి ఈయన వెళ్ళి ప్రార్థన చేశాడు, ప్రభువా వేక్ దెమ్ ఆర్ షేక్ దెమ్ అని అన్నాడు. అంటే ప్రభువా వాళ్ళని మేల్కొల్పు, వాళ్ళని ఒక్కసారి కుదిలించు నాయన, నీ గురించి చెప్తున్నా నిర్లక్ష్యంగా వెళ్తున్నారు. అలా పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం వచ్చిన తర్వాత ఈయన కరపత్రాలు తీసుకుని నెక్స్ట్ డే వెళ్ళి ఇస్తా ఉంటాను.
చివరి క్షణంలో దేవుని వైపు తిరగకపోతే వాళ్ళు నశించి నరకానికి వెళ్ళిపోతారు ఉంటాడు. అలాంటి టెరిబుల్ పరిస్థితుల్లో సంబడి మస్ట్ టేక్ ద గాస్పుల్. ఎవరో సువార్తని బూది గంతాలు వారికి తీసుకెళ్ళాలి. ఎవరు తీసుకెళ్ళగలుగుతారు వారంటే ఎవరైతే దేవుని స్వరాన్ని వినగలుగుతారో వాళ్ళు చెప్తే ఎఫెక్టివ్గా ఉండిద్ది. సువార్త అపోస్తులు చెప్తే ఎందుకు బలంగా ఎఫెక్టివ్గా ఉందో తెలుసా? ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం నేను చదువుతాను, ఒకసారి చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నేను చదువుతున్నాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, ఆ తర్వాత అంటారు, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఈ చివరి దినాల్లో సువార్త ఎందుకు ఎఫెక్టివ్గా లేదు, ఆది సంఘంలో సువార్త ఎందుకు అంత ఎఫెక్టివ్గా ఉంది అని అంటే కారణం ఒకటే. వాళ్ళే ఏం చెప్తున్నారంటే, మా కన్నులు దేన్ని చూసినాయో, మా చెవులు దేన్ని విన్నాయో, మేము నిదానించి దేన్ని కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి అనుభవించినాయో దానిని మీకు చెప్తున్నాము అని అంటున్నారు. అంటే వాళ్ళ కళ్ళతో యేసుప్రభుని చూశారు, వాళ్ళ చెవులతో యేసుప్రభు స్వరాన్ని విన్నారు, వాళ్ళ చేతులు యేసుప్రభుని తాకిని. దే ఫెల్ట్, దే హర్డ్, దే టచ్డ్. వాళ్ళు పట్టుకున్నారండి, వాళ్ళు చూశారు, వాళ్ళు విన్నారు కాబట్టి అంత ఉజ్జీవం ఆ దినాల్లో వచ్చింది. యేసు ప్రభు కొరకు వాళ్ళు చివరి వరకు నిలబడగలిగారు. మనం స్వార్థ చెప్తుంటే ఎందుకు ఎఫెక్టివ్గా ఉండదు అని అంటే, మనం చోట్ల, మనం వింటల్లా, మనం టచ్ చేయట్లా. సమూయేలు బాలుడుగా ఉన్నప్పుడు మందిరంలో యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. కానీ సమూయేలు యెహోవాను ఎరుగకుండెను. సమూయేలుకి తెలీదు యెహోవా అంటే ఎవరు. అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న ఆ మెజెస్టిక్ మైటీ పర్సన్ ఎవరో సమూయేలుకి తెలియదు. ఆయన పనే చేస్తున్నాడు, ఆయన మందిరంలోనే పడుకుంటున్నాడు, ఆయన వాక్యమే వింటున్నాడు, ఆయన పనే. ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునేంత వరకు సమూయేలు దేవుని గురించి. బట్ బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, ఆయన యెహోవాను ఎరుగకుండెను. కానీ దేవుడు అనుకున్నాడు, ఐ మస్ట్ స్పీక్ టు దిస్ పర్సన్. నేను వీడితో మాట్లాడాలి. ఉదయం నుంచి రాత్రి వరకు నా పనే చేస్తున్నాడు. తల్లి లేదు, తండ్రి లేడు, అంత టైం అంతా నా కళ్ళ ముందే. దగ్గర నుంచి సమూయేలు మందసం దగ్గరే కనపడుతున్నాడు. సమూయేలు మందిరం బయట ఉండినా, మందిరం లోపల ఉండినా, ఎప్పుడు చూసినా మీరు ఒకటి ఊహించండి. మందసం అంటే దేవుడు కూర్చునే సింహాసనం. అక్కడ దేవుడు కూర్చుని ఉంటున్నాడు. 24 గంటలు అక్కడే కూర్చుంటాడు దేవుడు. సంవత్సరం అంతా అక్కడే కూర్చుంటాడు. ఏలీ దేవుని వైపు చూడట్లా, ఏలీ పిల్లలు దేవుని వైపు చూడట్లా. దేవుని కళ్ళ ముందు ఒక బుట్టోడు కదులుతున్నాడు, పిల్లోడు చాలా ఆసక్తిగా తిరుగుతున్నాడు. యెహోవా గురించి తెలియకపోయినా యెహోవా పని చేయాలని ఆ మందిరం బయటకు వెళ్తున్నాడు, లోపలికి వస్తున్నాడు, లోపల పని చేస్తున్నాడు, బయట పని చేస్తున్నాడు. అతనికి తల్లి లేదు, తండ్రి లేడు, అన్నదమ్ముళ్ళు లేరు, ఒంటరిగా ఉన్నాడు. ఎవరికైనా ఏదైనా చెప్పుకోవాలంటే ఎవరికి చెప్పుకోలేడు. దేవుడు కూడా అంతే. దేవుడితో మాట్లాడేవాళ్ళు ఆ మందిరంలో లేరు, దేవునితో సహవాసం చేసేవాళ్ళు ఆ మందిరంలో లేరు. నో బడీ ఈజ్ టాకింగ్ టు గాడ్. ఇప్పుడు దేవుడు పొజిషన్ అట్లాగో సమూయేలు పొజిషన్ అట్లాగే అయిపోయింది. దేవుడిని ఎవరు గణపరచట్లా. ఇండీడ్ దేవుడు అదే అధ్యాయాల్లో ఏమంటాడు అని అంటే, నన్ను గణపరచు అని నేను గణపరుస్తాను అని చెప్పాడు దేవుడు. అంటే ఆ దినాల్లో ఏలీ దేవుణ్ణి గణపరచట్లా, ఏలీ కుమారులు దేవుని గణపరచట్లా. ఆ మందిరంలోకి వచ్చేవాళ్ళు దేవుణ్ణి లెక్క చేయట్లా, దేవుణ్ణి సెన్స్ చేయట్లా. అరే ఈ ప్లేస్లో దేవుడు ఉన్నాడు, ఈ ప్లేస్లో దేవుని సన్నిధి ఉంది, ఇక్కడ నేను చాలా పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ సెన్స్ లేదు అక్కడ. దేవుణ్ణి పట్టించుకునేవాళ్ళు లేరు, సమూయేలుని పట్టించుకునేవాళ్ళు లేరు. ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. సమూయేలు ప్రాబ్లం ఏంటంటే ఎవరు లేకపోయినా దేవుడి దగ్గర ఉంటున్నాడు.
దేవుని ప్రాబ్లం ఏంటంటే ఎక్కడ ఉండినా ఉండకపోయినా నిబంధన మందసాన్ని బట్టి నిబంధన బట్టి అక్కడ ఉండాలి. ఇద్దరు పరిస్థితి అదే. సమూయేలు ఇంటికి వెళ్ళలేడు, దేవుడు పరలోకానికి వెళ్ళలేడు. సమూయేలు ఎందుకు ఇంటికి వెళ్ళలేడు అంటే వాళ్ళ తల్లి మొక్కుకుంది. ఒకవేళ ఇంటికి వెళ్ళినా వాళ్ళ తల్లి మళ్ళీ ఆయన తీసుకొచ్చి అక్కడే దిగబెట్టేస్తుంది. దేవుడు ఎందుకు పరలోకంలోకి వెళ్ళలేడు అని అంటే ఆయన నిబంధన చేశాడు ఇశ్రాయేలీలతో. నిబంధన మందసం ఉంది కాబట్టి ఆయన ఉండాలి, అక్కడ మహిమ ఉండాలి. ఆయన్ని ఎవరు పట్టించుకోకపోయినా ఆయన అక్కడే ఉన్నాడు. అంటే ఆయనతో సహవాసం చేసేవాళ్ళు లేరు. నాతో ఎక్కువగా వాళ్ళు ఏం చెప్తారో తెలుసు, ఉందనుకోండి వెళ్ళిపోతారు. ఎవరు లేనప్పుడే వాళ్ళు వెళ్ళి మాట్లాడేవాళ్ళు కావాలి. అసలు మనిషిని చేసిందే అందుకు, ఆయనకి సహవాసం కావాలి. ఈ లాస్ట్ డేస్లో క్రిస్టియన్స్ మనము దేవుడిని అలా ఒంటరిగా చేసేస్తున్నాం. దేవుడు దేవదూతలతో మాట్లాడటానికి ఇష్టపడట్లా. హీ వాంట్స్ సంబడి. ఈ భూమి మీద ఎవరో ఒకళ్ళు ఆయన వెతకాలి. కీర్తన 14:2 ఒకసారి చదువుదాం. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనం చదువుదాం ఒకసారి. వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించెను అని రాయబడింది. వివేకం కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి, అంటే దేవుడు పరలోకంలో ఉండి పరలోకంలో వాళ్ళతో మాట్లాడుకోవాలి. మీకు అర్థమవుతుందా? పరలోకంలో శరాపులు, కెరూబులు, దూతలు, మహాదూతలు, ప్రధాన దూతలు, 24 మంది పెద్దలు, కోటాను కోట్ల సమూహం ఉంది. దేవుడికి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? దేవుడు వచ్చి ఇక్కడ నిలబడి పుల్పిట్తో మాట్లాడాడు అనుకోండి, పుల్పిట్ ఆయనతో మాట్లాడిద్ది. ఇది ఉంది కదా, ఇది నాన్ లివింగ్ థింగ్, ఇందులో జీవం లేదు. దేవుడు మాట్లాడాడు అనుకోండి, ఇది మాట్లాడిద్ది దేవునితోటి, అని ఇది రెస్పాండ్ అవుతుంది. ఆకాశానికి జీవం లేదు, భూమికి జీవం లేదు. దేవుడు ఆకాశాన్ని చూసి ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అని అన్నాడు అనుకోండి, ఆ రెండు సైలెంట్గా వినాల్సిందే. దేవుడు ఏదైనా చెప్తే మాట్లాడితే, బట్ వై, మనల్ని ఎందుకు? దానికి ఆన్సర్ లేదండి. మనం ఆయన రూపంలో చేయబడ్డాం, ఆయన పోలికలో ఉన్నాం, అంతా బాగుంది, కానీ మనమే ఎందుకు, మనతోనే ఎందుకు తెలియదు. అది రేపు పరలోకం వెళ్తే కానీ తెలుస్తుంది. ఆయన అక్కడ కూర్చుని వివేకం కలిగి భూమి మీద తనను వెతుకువారు కలరేమో అని ఆయన వెతుకుతున్నాడు. ఆయనకి రెస్పాండ్ అయ్యేవాళ్ళు కావాలి, వాళ్ళతో ఆయన మాట్లాడాలి అని అనుకుంటున్నాడు. మీకు ఇందాక చెప్పే కదా, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకుని పరలోకం వెళ్ళి తండ్రి అయిన దేవుని ఎదుట నిలబెడతారు, యేసు ప్రభు ఎదుట నిలబెడతారు. కానీ ఎవరు వెళ్తారో తెలుసా? ఆ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని మాత్రమే తీసుకుని వెళ్తాడు. మీరు బ్యాప్టిజం తీసుకోండి, కానీ యేసు ప్రభు గురించి మీకు ఒక పర్సనల్ రిలేషన్షిప్ లేదు. మీరు ఆరాధన చేయండి, మీరు వాక్యం చదవండి, మీరు ఉపవాసం ఉండండి, కానీ మీరు ఆయనతో మాట్లాడే అనుభవంలో లేరు అనుకోండి. ఆయనతో మాట్లాడే అనుభవం అంటే ఏంటో తెలుసా? మీరేం చేయాల్సిన అవసరం లేదండి, విశ్వాసాన్ని ఉపయోగించాలి. విశ్వాసాన్ని ఉపయోగించడం అంటే ఏంటంటే, సమూయేలు ఆ మందిరంలో పడుకున్నప్పుడు అక్కడ ఆయనకి ఏమీ కనబడలా. యేసు ప్రభు ఏం చెప్పారంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. నీ గదిలోకి వెళ్ళు, నీ తలుపేసుకో, నువ్వు కూర్చో,
రహస్యమందున్న నీ తండ్రికి నువ్వు ప్రార్థన చేయి అన్నారు. నీ గదిలోకి వెళ్ళావు, నీ తలుపులన్నీ వేసేసుకున్నావు. అప్పుడు ఏముంటుంది అని అంటే నువ్వు ఒక్కడవే ఉంటావు. విశ్వాసం అంటే ఏంటంటే రహస్యంగా అక్కడ దేవుడు ఉన్నాడు అని చెప్పి నీ నోరు తెరిచి మాట్లాడతావు చూడు. ఆయన మాట్లాడినా మాట్లాడకపోయినా కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది. దేవునితో మాట్లాడటము ప్రారంభమవుతుంది. అలా మాట్లాడుతూ 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 ఉంటే ఆయన ప్రత్యక్షత ప్రారంభమైద్ది. లాస్ట్ డేస్లో మీరు భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళబోయే ముందు అట్లీస్ట్ ఒక్కసారైనా దేవునితో మనం మాట్లాడాలి. అంత్య దినాల్లో ఉన్న మనము, చివరి దినాల్లో ఉన్న సంఘము, దే మస్ట్ స్పీక్ టు గాడ్. అది డెవలప్ చేసుకోవాలి. అది కంపల్సరీగా చేయాల్సిందే. వాళ్ళు ఎందుకు చేశారు, వాళ్ళ పరిచర్య ఎందుకు అంత అద్భుతంగా ఉంది అని అంటే వాళ్ళు చూశారు, వాళ్ళు విన్నారు, వాళ్ళు ముట్టుకున్నారు. సంఘం భూమి మీద నుంచి అలబోయే ముందు దేవుణ్ణి చూడాలి, దేవుని స్వరాన్ని వినాలి, దేవుణ్ణి ముట్టుకోవాలి. అలా చెయ్యాలి అని అంటే చిన్న చిన్న అడుగులతోటి సంఘము ఆ లెవెల్లోకి వెళ్ళగలిగిద్ది. ఆ మొట్టమొదటి అడుగు ఏంటంటే రహస్యంగా ప్రార్థన చేయటం, రహస్యంగా దేవునితో మాట్లాడటం. ఇలా అందరం గ్రూప్గా గ్యాదర్ అయి ప్రార్థన చేయొచ్చు, ఇది మంచిదే. కానీ ఇంకొక వచనం చదివి నేను క్లోజ్ చేస్తాను. ఆదికాండం 17వ అధ్యాయం 22వ వచనం. ఆదికాండం 17వ అధ్యాయం 22వ వచనం. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను. 18వ అధ్యాయం 33వ వచనం. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాను, అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. ఆ రెండు మాటలకు అర్థం ఏంటో తెలుసా? అబ్రహాము దేవుడు ఎక్కడో కలుసుకునేవాళ్ళు. అది అబ్రహాం ఇంట్లో కాదు. ఇంట్లో ఎందుకు కలుసుకునేవాళ్ళో కలుసుకోకూడదో నాకు తెలీదు. అబ్రహాంకి దేవుడికి ఎక్కడో ఒక పర్సనల్ ప్లేస్ ఉంది. అబ్రహాము ఇంట్లో నుండి అక్కడికి వెళ్ళేవాడు, దేవుడు పరలోకం నుండి అక్కడికి వచ్చేవాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళు మాట్లాడుకోవటం అయిపోయిన తర్వాత అక్కడి నుండి పరలోకానికి దేవుడు వెళ్ళిపోయేవాడు, అబ్రహాం ఇంటికి వచ్చేవాడు. ఇది వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న అద్భుతమైన సంభాషణ. అలాంటి వ్యక్తులు పరలోకంలోకి వెళ్తే చాలా గౌరవంగా ఉండిద్ది. మనము అది ప్రాక్టీస్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ లాస్ట్ డేస్లో దాంట్లోకి మనల్ని నడిపించబోతున్నారు. మీరు చేయాల్సింది ఎలా ఏంటంటే మీ గదిలోకి వెళ్ళాలి. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళేవాళ్ళు, యేసు ప్రభు అరణ్యంలోకి వెళ్ళాడు. మీ ఇంట్లో గనక యేసు ప్రభుని తీసుకొచ్చి పెట్టామని అనుకోండి, మీరు వంట చేసే టైంలో యేసు ప్రభు వెళ్ళిపోతారు. మళ్ళీ వంట అయిపోయే లోపు వచ్చేసేయచ్చు. ఎక్కడికి వెళ్ళావు అయ్యా అని అడిగితే ఆయన చెప్తారు అరణ్యంలోకి వెళ్ళా, లేదా కొండ మీదకి వెళ్ళా. యేసు ప్రభు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన అరణ్యంలోకి వెళ్ళారు, ఆయన కొండ మీదకి వెళ్ళారు, ఆయన ఒంటరిగా ఉన్నారు. ఒంటరి సమయాన్ని ఆయన కోరుకున్నారు. మనం యేసు ప్రభు కంటే గొప్పవాళ్ళం కాదు కదా, మనం కూడా ఒంటరి సమయాన్ని ఏర్పాటు చేసుకోవాలి. స్పీక్ టు యువర్ గాడ్. మీ దేవునితో మాట్లాడటం నేర్చుకోండి. మీ పాదాలు భూమి మీద నుంచి లేచి పరలోకంలో మన దేవుని ఎదుట మనం నిలబడబోతున్నాం. ఆ రోజు మనం కలిసినప్పుడు దేవుడు చెప్తాడు, నేను ఆ రోజే చెప్పే కదా, నువ్వు నాతో మాట్లాడినప్పుడు నేను నీతో మాట్లాడాను కదా అని యేసు ప్రభు అంటారు. అది ఆ అనుబంధం చాలా అద్భుతంగా ఉండిద్ది. మనం పరలోకంలోకి వెళ్తే అదేదో కొత్త వ్యక్తిని కలుస్తున్నట్టుగా ఉండకూడదు. ఆల్రెడీ మనకు పరిచయమైన వ్యక్తిగా ఆయన మనకు ఉండాలి. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. మనందరం లేచి నిలబడదాం. ఈరోజు మీ కొరకు ఆయిల్ వేసి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని గొప్ప అభిషేకం మీ మీదకి రాబోతుంది. దేవుని బలమైన అభిషేకం మీ మీదకి రాబోతుంది. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. గొప్ప ప్రత్యక్షతలు మీరు పొందుకోబోతున్నారు. అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోండి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ.